నువ్వు చెయ్యని చెప్పు కూడా ఏమేమో మాట్లాడుతా. అది చెప్తే అర్థం చేసుకోదు మేడం. సో ఇప్పుడు ప్రియతో మాట్లాడానికి వచ్చిన ఏమో మరి మాట్లాడతా లేదో తెలియదు. 2 రోజు నుంచి మాట్లాడతలే, బాధ అవుతుంది. అదంతా ప్రాంక్. ఏమి మీ ఫ్రెండ్ తో మాట్లాడుకో, ముట్టుకుంటే మాత్రం చాలా సీరియస్ అయిపోతుంది. రోడ్డు మీద మాత్రం పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో మేము లాస్ట్ ఇయర్ నవంబర్ నుండి మేమైతే కలిసి వీడియోస్ చేస్తున్నాం. అండ్ ఈ రోజుతో ఇదే మా లాస్ట్ వీడియో. అండ్ మా ఇద్దరిని కలిసి ఎక్కడ చూసినా సరే ఇలా నా జీవితంతో ఆల్రెడీ ఆటలు ఆడుకున్నావు. నీ ఫ్యూచర్ లో వచ్చే అమ్మాయిని మాత్రం ఇట్లా ఆడుకోకు. చాలా నమ్మొచ్చా, చాలా మంది చాలా కోల్పోయొచ్చా. ఒక మనిషి నాకు కావాలనుకుంటే నేను ఏడుస్తా, ఎన్ని రోజులైనా ఏడుస్తా. మనిషి నాకు తిరిగి వస్తాడంటే, ఈ మనిషి నాది కాదన్నప్పుడు నేను ఈ మనిషి కోసం ఎంత ఏడ్చినా వృధానే. నా దగ్గర ఏడవక అజయ్ ప్లీజ్. నాకు నీ ముఖం కూడా చూడాలని లేదు. నా జీవితంలో నుండి వెళ్ళిపో. అరే నేను చాలా స్ట్రాంగ్ పర్సన్ రా. మమ్మీ చనిపోతేనే నేను మమ్మీ పక్కన పెట్టి నా తమ్ముడు కోసం నేను బతుకుతున్నా. ఈ రోజు నిన్ను పక్కన పెట్టడం పెద్ద మ్యాటర్ కాదు అజయ్. నీవు కనిపించే గాయాలే, కనిపించని గాయం నాకు ఇంకా ఎక్కువ ఇచ్చావు. చాలా పెయిన్ ఇచ్చావు, చాలా భరించలేనంత బాధనిచ్చావు. జీవితంలో ఇంకొక మనిషిని నమ్మకుండా చేసావు అజయ్. సో గాయ్స్ ఏమైందంటే ప్రియాతో నేను ఒకటి లైక్ నార్మల్గా ప్రాంక్ చేద్దాం అనుకున్నా. సో ఎవరైతే స్నాప్లో ఉందో అది మేమే కావాలని ప్రియా దోస్తు ఒక మాట్లాడినా ఇట్లా మజాక్ ఆడు ఏమవుతుంది అని చెప్పిన. ఆ పిల్ల మజాకు అర్ధరాత్రి పూట ఆడుతుంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అర్ధరాత్రి అయింది, ఆ పంచాయతీ అయింది. ఆ టైంలో ఫుల్ నిద్రలో ఉన్నా. జర అప్పుడే షూట్లో అయిపోయేంత పంచాయతీలో ఉండేసరికి వచ్చేసాను. నువ్వు చెప్పినా నమ్మదు. దొరికిపోయినావు అని చెప్పేసి ప్రాంకింగ్ అంటున్నావు అంటే నువ్వు చెయ్యని చెప్పు కూడా ఏమేమో మాట్లాడుతా. అది చెప్తే అర్థం చేసుకోదు మేడం. సో ఇప్పుడు ప్రియతో మాట్లాడానికి వచ్చిన ఏమో మరి మాట్లాడతా లేదో తెలియదు. 2 రోజు నుంచి మాట్లాడతలే, బాధ అవుతుంది. ఎవరు ఆమెనా? స్నాప్ ఆమెనా? ప్రియా మాట్లాడతారు, బాధ అవుతుంది నిజంగా. గాయస్ ప్రియా మాట్లాడడానికి చాలా బాధ అవుతుంది లోపల. సో ఇప్పుడు ఒకసారి క్లారిటీ మాట్లాడదాం. ఏంది పంచాయతీ, ఏంది ఇదంతా నాకు అర్థమవుతుంది. అవసరమా ఇవన్నీ? ఏమంటావు మరి? మళ్ళీ ఎందుకు మెసేజ్ చేయాలి? ఎవరికి అంటే ఆ అక్కతో అంటే లవ్ మళ్ళీ అక్క తిట్టాడు. ఎందుకు మెసేజ్ చేయాలని అంటున్నాడు. మరి నేను అదే అడుగుతున్నా, ఎందుకు చేస్తున్నావు? మీకు నువ్వు చేసినావా? ఫస్ట్ రావణ్ గారు చేసిన లైఫ్ లో మెసేజ్. నువ్వు ఎందుకు మెసేజ్ చేయాలి? నువ్వు నాకు చేస్తున్నావు. మీ టాపిక్ అంటే లవ్ ఎందుకు చేయాలంటే మరి మెసేజ్ ఎందుకు చేయాలంటే ఎన్ని చెప్పినా ఏం చెప్పినా అక్కేనాతో సరే రా. అక్కని ఇప్పుడు మడత పెట్టి అజ్జు కానీ అక్కని కార్ ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతాడు సినిమాకి. సరేనా? మళ్ళా గంట తర్వాత మళ్ళీ అట్లా. సరే ఇప్పుడు నేను యాక్టింగ్ చేయాలి అంటే ఇష్టమే. నువ్వు ఇట్లాంటివి చెప్తావు మళ్ళీ బుగ్గ మేమవుతాం. సరే గాయస్ నాకు సపోర్ట్ గా మౌని రావని మాట్లాడతారంట. సో నేను మౌనరథం అవునరా, నేను మౌనరథం ఈరోజు ప్రియ కోసం మౌనరథం చేస్తున్నాను చెప్పండి. సరే గాయస్ వెళ్ళిపోదాం. ప్రియ కార్ కూడా ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఈ కార్ ఆమెదే అన్నా. నా గిఫ్ట్ రాదు, నేను గిఫ్ట్ ఇచ్చా ప్రియకి. అన్నారు సో రోజుకి రోడ్డు మీద అట్లా రోడ్డుకి
రోజుకి ఇలా రోడ్డు మీద నుంచి ఎంత నెచ్చే వరకు వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం తగ్గిపోతున్నాం. హాయ్ మీ పేరు పేరు ఫస్ట్ అనుకుంటున్నాను చెప్పండి. సో రోజు మీరు ఏమైనా రోడ్డు మీద నుంచి పెడతారు, లేకపోతే ఈ రోజు నిలిచినారా, లేకపోతే రోజు మీద నిలిచిన మీకు ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది, మీరు ఎంత ఎనర్జీ ఖర్చు పెడతారు చెప్పండి. సో రోజుకి మేడం వచ్చేసి రోజుకి 3 గంటలు అయితే రోడ్డు మీద నిలిచింటుందంట. ఇంకా అప్రాక్సిమేట్లీ 2 బిర్యానీ ఖర్చు అవుతుందంట. ఎనర్జీ అంత ఎనర్జీగా వాష్ అవుతారంట. సో నెలకు వచ్చేసి 40 నెలకు వచ్చేసి 50 బిర్యానీలు. సో ఎంతైనా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ అదంతా ప్రాంక్ ఏమి మీ ఫ్రెండ్తో ముట్టుకోకు. ముట్టుకుంటే మాత్రం చాలా సీరియస్ అయిపోతుంది. రోడ్డు మీద మాత్రం పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ముట్టుకోవాలా చచ్చిపోవాలంటే చచ్చిపోతుంది, నేను ముట్టుకుంటే చచ్చిపోతా అని చెప్పేస్తాను. సరేనా? ఇప్పుడు సో ఇలాంటి మాటలు వినడం వల్ల నమ్మడం వల్ల నాలానే రోడ్డు మీద నిల్చోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అనమాట. సరే కానీ కాదు, ఇలా నమ్మి మోసం చేయడం ఎందుకు ఇలా వేసుకున్నావు అంటున్నా. నా ఇష్టం, నా లైఫ్, నువ్వెవడు నన్ను అడగడానికి. అలా అన్నకు నాన్న నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం తెలుసా. ఇలా నాన్న కన్నా బుజ్జి ఆ రోజులన్నీ పోయాయి. నిన్ను పిలిచింది నా డ్రెస్ ఎలా ఉంది, నేను ఎలా ఉన్నానని తెలుసుకోవడానికి కాదు. సో నువ్వు ఇచ్చింది నాకు ఇగో తీసుకో. అండ్ థ్యాంక్స్. ఇన్ని రోజులు కలిసి ఉన్నాం, కలిసి విడిపోవాలని కోరుకుంటున్నాం. నీకు దండం పెట్టి చెప్తున్నా. అండ్ వీఆర్ ఆల్రెడీ డన్. సో గైస్ మీరు నన్ను చాలా ఇయర్స్గా చూస్తున్నారు. నాకు అజయ్ ఒక 3 yearsగా పరిచయం. సో మేము లాస్ట్ ఇయర్ నవంబర్ నుండి మేమైతే కలిసి వీడియోస్ చేస్తున్నాం. అండ్ ఈ రోజుతో ఇదే మా లాస్ట్ వీడియో. అండ్ మా ఇద్దరిని కలిసి ఎక్కడ చూసినా సరే ఏం మాట్లాడుతున్నావు? తెలుగు మాట్లాడుతాం. తెలుగు అసలు యాక్చువల్లీ అది చాలా పెద్ద మాట. అంటే ఆయన చెప్పేదే నేను ఫస్ట్ నువ్వు అలా అలా అనొచ్చు కదా. ఎందుకలా మన ఆయన ఏం చెప్తాడు, నేను దేనికోసం పెట్టిన ఒకసారి అడుగు. అరే నిన్నే ఆట పట్టిద్దామని చెప్పి ఆ పిల్లకి చెప్పా. ఇలా నా జీవితంతో ఆల్రెడీ ఆటలు ఆడుకున్నావు. నీ ఫ్యూచర్ లో వచ్చే అమ్మాయిని మాత్రం ఇట్లా ఆడుకోకు. చాలా నమ్మొచ్చా, చాలా మంది చాలా కోల్పోయొచ్చా. నీకోసం ఏం దూరం చేసుకున్నానో అది నీకు తెలుసు. అండ్ ప్లీజ్ గైస్ నాలా మీరెవరు మోసపోకండి. నిజం చెప్తున్నా, ఈ ప్రేమ అనేది ఒక మాయ. నేను తప్పు చేసిందా? అదంతా ప్రాంక్ అని చెప్తున్నాయి కదా. ఆయన నీకు జెలస్ పుట్టిద్దాం, ప్రాంక్ హ్యాపీయా? దూరం అయిపోయినా జెలస్ ప్రాంక్ ఏదో నాకు తెలీదు. నా కళ్ళతో నేను చెప్పింది కూడా నమ్మ. నా కళ్ళతో చూసింది నేను నమ్ముతా. చెయ్యి ఒక మర్యాద ఉండదు. మర్యాద గిర్యాద నువ్వు అట్లా మజాకులు ఆడకు. నువ్వు అసలుకి చాలా ఇష్టం. సో గైస్ ఇదే మా లాస్ట్ వీడియో. అయిపోయింది. అందుకే ఈరోజు ఏడవకుండానే మాట్లాడుతున్నా. నేను ఒక మనిషి కావాలంటే నిజంగా ఏడుస్తాను. సారీ ప్లీజ్ స్టాప్. సారీ. ఒక మనిషి నాకు కావాలనుకుంటే నేను ఏడుస్తా. ఎన్ని రోజులైనా ఏడుస్తా మనిషి నాకు తిరిగి వస్తాడంటే. ఈ మనిషి నాది కాదన్నప్పుడు నేను ఈ మనిషి కోసం ఎంత ఏడ్చినా వృధానే. అయిపోయింది. నీవు ఇక్కడ నుండి వెళ్ళిపోయావు, చాలా దూరంగా వెళ్ళిపోయావు. నా జీవితంలో కూడా నుండి కూడా నువ్వు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను నేను. నేను ఏడవట్లే. ఐఎమ్ హ్యాపీ. యు ఆర్ హ్యాపీ బై నాట్ ఇన్సైడ్ అవుట్ సైడ్. లేదు పర్రే నీలా బయటకి లోపల ఇంకెవరినో పెట్టుకొని బయట ప్రేమిస్తున్నా అని చెప్పడం కన్నా లోపల బాధ పెట్టుకొని మొహం మీద నవ్వు పెట్టుకోవడం చాలా బెటర్. ముట్టకు ఫీల్ అవుతున్నా. 2 రోజులు వద్దు. ఒక మగాడు ఏడుస్తే నమ్మొద్దు గైస్. బాధ అవుతుంది లోపల. ఎందుకు నా దగ్గర ఏడవక ప్లీజ్. నాకు నీ ముఖం కూడా చూడాలని లేదు. నా జీవితంలో నుండి వెళ్ళిపో. సో గైస్ నేను అజయ్ విడిపోతున్నాం అనుకుంటారో మీకు గుడ్ న్యూస్, మరి నాకు బ్యాడ్ న్యూస్. ఎవరి జీవితంలోకి ఏందో తెలీదు. సో ఇన్ని రోజులు మిమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తాను. బాధ అవుతుంది సీరియస్ చెప్పు. సరే బ్లాగ్ చేయండి. నేను ఆల్రెడీ అన్ని చేసేసాను. ఏం చేసేసిన బ్లాగ్ చేయను. చేసేసిన కాల్ చేయను.
నేను సిమ్మే తీసేసిన నీకు ఫోన్ స్విచ్ ఆఫ్ సరే రాకుండా ఇప్పుడు అన్బ్లాక్ చేయి, నీ బ్లాక్ చేస్తా. చేసేసిన అయినా చెప్పేది ఈడ అంటారు, ఈడ అంటే బ్లాక్ ఉంటుంది సార్. మరి చేసేసా ఇక్కడ ఎలా చేసేసా ఇండోల్ మర్చిపోతాను. ఇండోల్ మన నాకు అరే తినిపించావు. నేను చాలా స్ట్రాంగ్ పర్సన్ రా. మమ్మీ చనిపోతేనే నేను మమ్మీ కాదే. పక్కన పెట్టిన తమ్ముడు కోసం నేను బతుకుతున్నా ఈ రోజు. నిన్ను పక్కన పెట్టడం పెద్ద మ్యాటర్ కాదా అజయ్? నాకు తినిపించావు, నీకు తినిపించా, నన్ను తిన్నావు, నేను తిన్నా, ఎందుకు ఇవన్నీ? నువ్వు ఇంకా బాగా తినాలని కోరుకుంటున్నా, అందుకే నీ జీవితాన్ని నీకు వదిలేస్తున్నా. ఓకేనా? తప్పు మాట్లాడుతా. సరేనా? చాలా ఇష్టం ప్రియా. ఎంతో ఇష్టం మాత్రమే. కావాలా నీకోసం? కావాలా? ప్రాణంలో పెట్టి చూసుకున్నా కదా, ఆ రోజులు నీకు గుర్తుండవు కదా ఎందుకు కష్టంలో. గుర్తులేదు? అది మజాక్ లాట. మెచ్యూర్గా ఆలోచించి, నీ కష్టంలో- అది మెచ్యూర్గా ఆలోచించి జస్ట్ ప్రాంక్. ముట్టకు నన్ను. నిన్నే ముట్టాలి అప్సరస, చెప్తున్నా నీకు ఎక్స్ప్లెయిన్. అక్షరసం కాదు కాబట్టి వదిలేమంటున్నావు. ప్లీజ్ నన్ను వదిలే, నీకు దండం పెడతా. ఎందుకు అట్లా చేస్తున్నావు అక్క? ఆయన ఏదో చా. చేసినట్టు. వద్దురా, ఎందుకు? నాకు ఇల్లు లేదా? ఏడుకోకలేదు, మీ ఇంటికి లేదు, నేను రమ్మన్నది లేదు, నాకు కారు సరే. ఉంది అక్కడ. మీ ఇంటికి వస్తున్నాడు, ఆడ మాట్లాడుతున్నాడు. రోడ్ పైన ఫోన్ చేసి ఇల్లు లేనట్టు ఈడ రోడ్ మీద ఎవరైనా గుర్తుపడితే ఎట్లుంటది అక్క? సో గైస్, ఇక్కడతో ప్రియాకి యూట్యూబ్ కి అన్ని చెల్లుబాట్లు అయిపోయాయి. నా ఛానల్ బొమ్మ చింపేసి చింపు, నువ్వు చింపు, నీ గిఫ్ట్ ఇచ్చా, చింపు. అలా బొమ్మ చింపితే ఏమో అవుతుంది, బొమ్మ పోతే కాదు. చింపు. అరే చింపు, చింపు కాదు దీని పేరు. చింపు. అది అట్లా చిన్నది కదా, నీకు తెలుసు. ఆర్టిఫిషియల్ తెలియదు. చింపు నీకు ఇష్టం. అన్నా. నా మీద కక్ష ఉంటే చింపే. నాకు వద్దే, ఒకసారి వదిలే. వద్దంటే నాకు వద్దే వద్దాను, నేను వదిలేస్తున్నా కదా. చింపు, చింపు, చింపు. అరే చింపు. అవతలకి ఇసిరేస్తా ఏం చెప్తున్నా. అవతలకి ఇసిరేది? నీకు అంత ధైర్యం లేదు. అర్థమవుతుందా? చింపు నీకు. నేను వద్దంటే బట్టలు చింపు. ఇగో నాకు ప్లీజ్, ఇంటికి పట్టుకోపో. నాకు తాగే తాగినట్టుంది. అరే చెయ్యి అయిపోయిందిరా. అలా మరి ముడ్డి ఎట్లా కడుకుంటావు? మళ్ళీ ఏది అలా కూర్చో, అగ్గిత దుమ్మన్నదిరా. ఎవరైనా అలా అవతల కూర్చో కాదా, ఇట్లా అనగానే చెయ్యి ఇట్లా అయిపోయింది. నీవు కనిపించే గాయాలే, కనిపించని గాయం నాకు ఇంకా ఎక్కువ ఇచ్చావు. చాలా పెయిన్ ఇచ్చావు, చాలా భరించలేనంత బాధనిచ్చావు. జీవితంలో ఇంకొక మనిషిని నమ్మకుండా చేసావు అజయ్. చూస్తారు తమాషా లేదు. అయిపోయింది, ఏం లేదు. జీవితాన్ని మొత్తం ముద్ద గుడిపేసిన, ఇంకా ఏం లేదు. నన్ను వదిలి వెళ్ళిపోతున్నా. యాక్టింగ్ చేసినావా? తీసుకో, తీసుకో. నాకు నువ్వేం ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు.